ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలపై ఎఫెక్ట్ ఎంత? ఇక టాలీవుడ్ చిత్రాల షూటింగ్స్ అమెరికాలో లేనట్టేనా? అన్ని దేశాలు పన్ను మినహాయింపులు ఇస్తుంటే ట్రంప్ టారిఫ్ల మోత మోగించడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ట్రంప్ నిర్ణయాలతో నిర్మాతలపై ఎఫెక్ట్ ఎంత పడనుంది? ట్రంప్ నిర్ణయం భారతీయ సినీ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ కానుందా? ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నష్టాల్లో ఉంటుందన్న నిర్మాతలు ట్రంప్ నిర్ణయంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? కేవలం టికెట్ ఇన్సెంటివ్ కోసమే అమెరికాలో షూటింగ్స్ చేయాలా? ప్రస్తుతం అమెరికాలో $12 ఉన్న టికెట్ రేట్లు $25 అవుతుందా? పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన టాలీవుడ్ పైన ఎఫెక్ట్ ఎంత పడనుంది అనేది ఆసక్తికరంగా మారింది. సో ట్రంప్ తీసుకునే డెసిషన్ కి సంబంధించి అసలు మన తెలుగు ఇండస్ట్రీ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది అనే విషయాలు మనతో పంచుకోవడానికి నటికుమార్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. నమస్తే అండి నటికుమార్ గారు. ఈ రోజు ట్రంప్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ అసలు మన తెలుగు ఇండస్ట్రీ పైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందండి? మీ అనాలిసిస్ ఏంటి? అంటే నేను ఒకటమ్మా, ఏ దేశ రక్షణ కోసం ఆ దేశం ఆలోచించుకుంటది, ఏ దేశ జీడిపి కోసం ఆ దేశం ఆలోచించుకుంటది. ఇది వాస్తవం కాదా? ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళమి, మొత్తం టోటల్గా అదర్ లాంగ్వేజ్ ఏ వచ్చినా 24% తీసుకునేవాళ్ళమి, మన తెలుగు లాంగ్వేజ్ 7% తీసుకునేవాళ్ళమి ఒకప్పుడు. ఇప్పుడు జిఎస్టీ ఎప్పుడైతే వచ్చేసిందో మొత్తం దేశం టోటల్గా హాలీవుడ్ టాలీవుడ్ మొత్తం అన్ని మొత్తం A to Z మనం 18% 28% తీస్తాం, 18% 12% తీసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఆలోచించింది కరెక్టే కదా. వాళ్ళు ఏమంటున్నారు, మొత్తం మా దగ్గర షూటింగ్లు జరగట్లేదు కాబట్టి బయట నుంచి షూటింగ్లు చేసుకుంటున్నారు కాబట్టి మా దగ్గరకు వచ్చిన దానికి మేము ట్యాక్స్ వేస్తున్నాం అంటున్నారు. తప్పే ఉంది, ఇన్కమ్ కదా వాళ్ళు. ఇప్పుడు మనం ఆలోచిస్తే మన దేశం ఏం చేయాలి, మన సమాచార శాఖ కానీ ఏం చేయాలి, అదర్ లాంగ్వేజెస్ ఏదైతే ప్రపంచంలో రిలీజ్ అవుతున్న ఇంగ్లీష్ సినిమాలు ఏమున్నాయో వాటికి మనం వాళ్ళు 100% వేస్తున్నారు, మనం 50%, మరి 30% 40% మనం విధించాలి గవర్నమెంట్ కి. అంతే తప్ప మనం వాళ్ళ దేశాన్ని వాళ్ళ ఎకనామిక్ పెంచుకోవడానికి, వాళ్ళ దేశం ఇన్కమ్ పెంచుకోవడానికి వాళ్ళు వేస్తున్నప్పుడు మనం కాదని అంటానికి లేదు. నెంబర్ 1. రెండోది, వాళ్ళు ఏమన్నారు, అక్కడ షూటింగ్ చేసుకుంటే వాళ్ళు ఏమైనా తాయిలాలు ఇస్తారా ఏంటి అనేది ఒకటి ఉండాలి. షూటింగ్స్ అక్కడ తగ్గిపోతున్నాయి, బయట షూటింగ్స్ వెళ్తున్నాయి, ఈయన స్టూడియోలు ఖాళీ అయిపోతున్నాయి అనేది ట్రంప్ గారి ఆలోచన. ప్యూర్లీ బిజినెస్ మ్యాన్ ఆయన. మొత్తం టోటల్ గా ఈ మధ్యకాలంలో ప్రతిదీ చూసాం, ప్రతిదీ ఆయన బిజినెస్ చూస్తున్నాడు. మాకు మీ ఇంటికి వస్తే ఏమిస్తాం, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం అన్నట్టే ఉంది అయింది. మొత్తం టోటల్ గా ఇన్కమ్. మీరు వీసా ఛార్జెస్ కూడా, మీరు అక్కడికి వస్తున్నాము అంటే వీసా ఛార్జెస్ ఎంత వస్తున్నాయి, నీ వల్ల మాకు ఏమి ఇన్కమ్ వస్తుంది అనేది ఆలోచిస్తున్నాడు. అదంతా మనం కూడా ఆలోచించుకోవాలి విషయాలని. మనం సినిమాని రిలీజ్ చేసేటప్పుడు మనం మొత్తం టోటల్ గా ఎంత ట్యాక్స్ ఉంది, ఎంత టికెట్ పెట్టాలి, ఎంత అమ్ముకోవాలి, అది మొత్తం టోటల్ గా అక్కడ జనాలు చూస్తారా చూడరా అనేది నిర్ణయం మనం తీసుకోవాలా. ఇప్పుడు మొత్తం టోటల్ గా వాస్తవానికి బాగా నష్టం. మొత్తం టోటల్ గా తెలుగు, నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ఇండియా మొత్తం దేశంలో ఇండియాకి అన్ని లాంగ్వేజ్లు కలిపి మనకి ఇంచుమించు సంవత్సరానికి కొన్ని వేల కోట్ల బిజినెస్ ఉంది వాళ్ళకి. ఆ బిజినెస్ లో మొత్తం దాదాపు చాలా లాస్ అవుతాం మనం. 100% ట్యాక్స్ పెట్టారు. దాన్ని మనం ఎవరు మాట్లాడతారు రక్షణ. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వీళ్ళు మాట్లాడాలి, ఎవరు మన సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ మాట్లాడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాకు ఇంత నష్టం వస్తుంది మీరు తగ్గించండి అని అడగాలి. లేదనుకుంటే మనకు వాళ్ళు వేశారు కాబట్టి మనం వాళ్ళ దానికి సినిమాకి ట్యాక్స్ వేసుకోవాలి. అప్పుడు ట్యాక్స్ పెట్టేసి ఉంటే మన సినిమాలు ఆడుతాయి, రేటు పెరుగుతుంది, మన సినిమా ఆడుతుంది. మన సినిమా ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా వచ్చింది అనుకో, స్పైడర్ మ్యాన్ ఉదాహరణకి, నేను ఆల్మోస్ట్ ఇంగ్లీష్ సినిమాలన్నీ నేనే చేశాను. ఆల్మోస్ట్ బిగ్ సినిమాలన్నీ కూడా 2014 దాకా నేనే చేసుకొచ్చాను సినిమాలు. ఎందుకంటే అప్పుడు ఆ సినిమాని 24% ట్యాక్స్ ఉండే, అప్పుడు మనం 7% ట్యాక్స్ ఉండే. అందుకని ఏమంటున్నాను, ఒకళ్ళు 9% ట్యాక్స్ హైయెస్ట్ ఉండే, మనకి 3% ట్యాక్స్ స్మాల్ బడ్జెట్ ఉండే. ఇప్పుడు నేనేమంటున్నా, మనం చిన్న సినిమాలకి తెలుగు సినిమాలు అవ్వచ్చు, లేకపోతే హిందీ సినిమాలు అవ్వచ్చు, ఒకటి సెటప్ ఇప్పుడు ఏదైతే ఉందో అది పెట్టి వాళ్ళకి ఆల్రెడీ 50% పెట్టండి. 50% పెడితే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ తేడా వస్తుంది. అక్కడ కొన్ని వేల కోట్ల దేశం అంటే, ఒక దేశంలో బిజినెస్ ఎంత అవుతుంది, ఎన్ని వందల కోట్ల బిజినెస్ అవుతుంది సంవత్సరానికి. ఆ బిజినెస్ అంతా దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగులుతున్నప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది,
అంతే తప్ప ఇప్పుడు మనం ట్రంప్ గారిని అడిగినా తగ్గిస్తారా? ఆయన తగ్గించడు. అవును. ఆయన ప్యూర్లీ బిజినెస్, ఆయన వెర్షన్లో ఆయన ఆలోచిస్తూ ఆయన దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఆయన దేశ జీడిపి పెంచుకోవడం కోసం, ఆయన బిజినెస్ పెంచుకోవడం కోసం, ఆయన స్టూడియోలకి షూటింగ్లు పెంచుకోవడం కోసం, అక్కడ షూటింగ్ చెయ్యాలి, మొత్తం టోటల్ గా అమెరికా లోకల్లో షూటింగ్లు జరగాలనే ఆలోచనతో చేసుకుంటున్నాడు. అయితే మెయిన్ గా అంటే షూటింగ్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉండొచ్చు సార్ ఇప్పుడు ఈ సుంకాల పెంపుతో? అంటే షూటింగ్ కాదమ్మా, మనం ఏమంటున్నాం అంటే ప్రతి దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. మనం ఈ రోజుల్లో మనం ఏంటి, హాలీవుడ్ లాంటి సినిమాలు మనం తీయడానికి 1000 కోట్ల బడ్జెట్ లో సినిమాలు తీస్తున్నాం. ఒకప్పుడు హాలీవుడే ఉండేది, అది బాలీవుడ్ తర్వాత ఉండే. బాలీవుడ్ అయిపోయి ఇప్పుడు హాలీవుడ్ స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు రాజమౌళి గారు అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, సుకుమార్ గారు అవ్వచ్చు, హాలీవుడ్ స్టేజ్కి వెళ్ళాం. ఇప్పుడు మన టోటల్గా సగం 30% ఇన్కమ్ మనం ఓవర్సీస్ మీద ఆధారపడి ఉన్నాం. 30% ఇన్కమ్ ఓవర్సీస్ మీద ఆధారపడి ఉన్నాం. అవునన్నా కాదన్నా ఒప్పుకోక తప్పదు ఇక్కడ. మరి ఇవన్నీ మరి పెరుగుతున్నప్పుడు మన బడ్జెట్ ఎక్కడ తగ్గించుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు 100% ట్యాక్స్ పెరిగితే మనకేమొస్తుంది అక్కడ ఇన్కమ్? మన రేట్ పెంచితే ఎందుకు కొంటారు? ఇప్పుడు మన లాస్ట్ టైం డాలర్స్ మనం $3 లో సినిమా చూసేవారు. $8 నుంచి $20 నుంచి $40 వెళ్ళిపోయింది. ఇప్పుడు రేట్లు పెరుగుతున్న కొద్ది మనం కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయారు మన వాళ్ళు కూడా. ఈరోజు $40 అంటే మాటల విషయం కాదమ్మా. పెద్ద సినిమాలు, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, $40 పెట్టారు, $30 పెడుతున్నారు, $35 పెడుతున్నారు. $3 ఉండే, హైయెస్ట్ $7 ఉండే. $7కే గోల్ పెట్టారు జనాలు అంతా. అప్పుడు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు $7 గోల్ పెట్టారు. సార్ $7 అంటే ఫ్యామిలీ అంతా వెళ్ళాలంటే మాకు 4 వెళ్ళాలంటే $28 అవుతున్నాయి, మళ్ళీ మా ట్రావెలింగ్ ఖర్చు అన్ని కలిపితే మాకు $50 అవుతుంది, మేము ఎందుకు చూడాలి సినిమా అని అడిగేవారు ఒక్క 10 years బిఫోర్. ఈ రోజు మనం అంత పెంచుకుంటూ వెళ్ళిపోయాం. అయితే ఇక్కడ పెంచడం అనేది ఒకటి అయిపోతే ఇప్పుడు ఆల్రెడీ 100% పెరిగింది. 100% ట్యాక్స్ తీస్తే మనకి ఏం మిగులుతుంది? దాన్ని ఎలా చేయాలి అంటే ఎలా మనం కవర్ చేసుకోవాలి? ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల మీదో లేకపోతే మన దేశం మీద పక్క రాష్ట్ర దేశం మీద పడడం కాదు. మనం ఎక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి, ఎక్కడ మన చార్టర్ ఫ్లైట్లు తగ్గించుకోవాలి, ఎక్కడ మొత్తం టోటల్ గా రెమ్యునేషన్ తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా మనం అన్నింటిలో సాటిస్ఫై చేసి క్వాలిటీని పెంచండి. క్వాలిటీని పెంచాలి అంతే తప్ప ఇప్పుడు నేనేమంటే ట్రంప్ గారు తగ్గిస్తారు అని నేను అనుకోను. ఒక దేశం కోసం మన ఇండియన్ కోసం పెట్టలేదు ఆయన. యావత్ ప్రపంచం కోసం నా దగ్గరికి ఎవరు వచ్చినా నాకు బయట తీసిన సినిమాలకి 100% ట్యాక్స్ అన్నాడు. కానీ ఇంకొకటి అక్కడ లోకల్లో తీసే స్టూడియోలకు కానీ వాళ్ళకి ఫ్రీ పెట్టాడా ట్యాక్స్ ఏంటంటే ఇంకా పూర్తిగా తెలియదు. యాక్చువల్ గా మనం చూసేది ఏంటంటే మామూలుగా దాంట్లో చూసాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇంకా విధానాలు ఏంటి అనేది, ఎందుకంటే ఆయన ఆలోచించే దాంట్లో ఆర్టిస్టులు ఖాళీ అయిపోయారు, టెక్నీషియన్లు ఖాళీ అయిపోయారు, అక్కడ స్టూడియోలు ఖాళీ అయిపోయాయి, అక్కడ షూటింగ్లు చేయకపోతే ఆయన మొత్తం టోటల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఆయన తేడా వస్తుంది, అక్కడ ఇన్కమ్ తేడా వస్తుంది. అంటే మనం సేమ్ అదే ప్లేస్ లో మనం తీసుకుందాం. ఇప్పుడు మనం ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని, ఎంప్లాయ్మెంట్ కావాలని అడుగుతున్నాం కదా. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ కావాలని అడుగుతున్నాం కదా. అలాగే మనం ఎలాగ అడుగుతాం వాళ్ళు అదే అడుగుతున్నారు కదా. తప్పే ఉంది దాంట్లోని. అది నాకేం తప్ప అనిపించట్లేదు. కానీ మనం ఎలా తగ్గించుకోవాలి, ఎలా మన ఓవర్సీస్ ని మనం 30% మనకు వస్తుంది ఇన్కమ్ అనుకున్న దాన్ని ఎలా ఉండాలి. ఇంకొకటి రేపు రాబోయే విషయాలు ఇంకొకటి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉంటాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకా 6 months ఓటీటీలు మొత్తం టోటల్ గా డౌన్ ఫాల్ అవుతున్నాయి, సాటిలైట్ డౌన్ ఫాల్ అవుతున్నాయి. 400 కోట్ల రూపాయలను సాటిలైట్ సినిమా ఈ రోజు 60 కోట్లు 50 కోట్లకు వస్తుంది పాత పద్ధతిలో. ఈ రోజు ఓటీటీలు అనేది మొత్తం 10-12 కోట్లకు వచ్చేస్తుంది. పైరసీ పెరిగిపోయింది. ఈ రోజు పైరసీని మనం ఆపలేకపోతున్నాం. ఈ ఫీచర్ ఎన్ని రోజులు లేదు, ఇంకా ఒక 6 నెలలు సంవత్సరంలో మొత్తం డమాల్ అనబోతుంది. ఈ రోజు 1000 కోట్ల సినిమాలు తీసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి నష్టం, స్మాల్ బడ్జెట్ తీసే వాళ్ళకి ఎవరికి నష్టాలు లేవు. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి డైరెక్టర్ ప్రతి హీరో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మాత్రం అది ఉంది. ఇప్పుడు మన ట్రంప్ గారు చేసిన విషయాన్ని మనం ఇక్కడ దీంట్లో ఓటీటీ అండ్ ఏటీటీ అండ్ సాటిలైట్ మీద కూడా దెబ్బ పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక్క దాని మీద పడుతుందని మాత్రం అనుకోకూడదు. సో ఓవరాల్ ఇండస్ట్రీస్ పైన కూడా ఇంపాక్ట్ చూపించే ఓవరాల్ ఇండస్ట్రీ మొత్తం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి నటి కుమార్ గారు.